బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైట్ ద్వారా అందిస్తారు. వికారాబాద్ నుంచి మహేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్నటువంటి కుట్రలకు సంబంధించి ప్రజలంతా బగ్గుమంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. వికారాబాద్ లో పరిస్థితి ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా అటు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద సంఖ్యలో ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. బీడు భూముల్లో నీళ్లు పారించి రాష్ట్రాన్ని బాగు చేసే సిబిఐ కేసుల అంటూ సిగ్గుసిగ్గంటు నినాదాలతో పాటు మరొక వైపు వినూత్నంగా వినాయక చవితిని పురస్కరించుకొని గణేశునికి ప్రధాన భజన కార్యక్రమంలో నిరసరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి రావాలంటూ కూడా ఒక భజన రూపంలో కూడా నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా 6 గ్యారెంటీలను పక్కన పెట్టేశారు. రైతులకు సంబంధించి యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టేసి అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాని పేరుతో సిబిఐ డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా మెతుకు ఆనంద్ విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మీద కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. సార్ చెప్పండి, ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చారు, ఎట్లా? ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి పిలుపు మేరకు నిన్న కూడా మేము వికారాబాదు పట్టణం లోపల, అట్లాగే వికారాబాద్ నియోజకవర్గంలో చాలా చోట్ల రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది. ఈరోజు వికారాబాద్ లోపల అన్ని మండలాల లోపల నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా వికారాబాద్లోని పట్టణం లోపల ఇప్పుడు ఎందుకంటే గణేషుల పండుగ జరుగుతూ ఉన్నది. గణేషుల పండుగను పక్కన పెట్టేసేసి ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు ఎదుర్కొంటున్నారు. యూరియా లేదు ఒక దిక్కు, ఎరువుల కొరత ఒక దిక్కుంటే, వేరే జిల్లాలలోనేమో వరదలు వచ్చేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఎరువుల గురించి మాట్లాడరు, వరదల గురించి మాట్లాడరు. కానీ ఆగమేఘాల మీద ఆదివారం రోజు అర్ధరాత్రి వరకు అసెంబ్లీ పెట్టి ఇదేదో ఘోష్ కమిషన్ అని చెప్పి దానికి గోసి లేదు, మూతి లేదు, తోక లేదు, ఆ ఘోష్ కమిషన్ నివేదిక అనేటటువంటిది పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేస్తున్నారంటే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ఇప్పుడు దాన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది. మొన్నటిదాకా మీరు ఏం చెప్పుకొస్తుంది? సిబిఐ అనేటటువంటిది బీజేపీ జేబు సంస్థ, బీజేపీ వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది అనేటటువంటిది మీరే చెప్పినటువంటి వాళ్ళు. మీ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, సోనియా గాంధీ గారు చెప్పిండ్రు. మొన్నటికి మొన్న సురవరం గారు చనిపోతే ఆ సభలో పోయి నువ్వు కూడా ఏం చెప్పినావంటే సిబిఐ అనేటటువంటిది బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నది అన్నట్టు నువ్వు ఇప్పుడు ఒక రాత్రికి రాత్రే ఎట్లా మారిపోయినవు? ఇప్పుడు సిబిఐకి కాళేశ్వరాన్ని ఎట్లా అప్పగించినవు అంటే తెలంగాణ రాష్ట్రం లోపల నిజంగా ఏం పాలన జరుగుతున్నదంటే కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ పాలన జరుగుతూ ఉంది.